హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వరూప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో చౌడేకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చౌడేకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మరి ఫ్రెష్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టి తీసేయాలి. టూ విజిల్స్ వచ్చాక స్ట్రైనర్తో చౌడకాయలన్నీ స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొంచెం మగ్గాక ఒక టమోటా చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులోకి వేయాలి. టమోటా ముక్కలు కొంచెం వేగే వరకు అలానే ఉంచాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు టమోటాలు అన్నీ బాగా మగ్గాక చౌడకాయల ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. పసుపు చౌడకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ అలానే ఉంచి తర్వాత ఇందులోకి కారంకి నేను శనక్కాయల పొడి వేస్తున్నాను. అంటే మామూలుగా శనక్కాయల పొడి సపరేట్గా చేసుకుంటాను కదా, అలాంటి పొడి నేను ఇందులోకి వేస్తున్నాను. ఈ శనక్కాయల పొడి బదులు మీరు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి, కారం పొడి, తెల్లవాయలు వేసి బాగా మిక్సీ పట్టి ఆ పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే శనక్కాయల పొడి వేస్తున్నాను. ఇంతేనండి, చౌడకాయలు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. చూసారు కదా మీరే.